హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చూపించే రెసిపీ ఆలు కుర్మా. ఇది రైస్లో కానీ బిర్యానీలో కానీ చాలా బాగుంటుంది. అలానే జీరా రైస్లో కూడా చాలా బాగుంటుంది. ఎలా చేయాలో వీడియో ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా 3 బంగాళదుంపలు తీసుకొని శుభ్రంగా కడిగి వాష్ చేసుకొని ఇలా రెండుగా కట్ చేసుకొని వాటర్ పోసి ఒక బౌల్లోకి వీటిని ఉడికించుకుందాము. ఉడికించుకొని ఈ సైజులో ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకుందాం. ఒక స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని 4-5 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని 1 ఇంచు దాల్చిన చెక్క, 2 లవంగాలు, 1 యాలక్కాయ వేసుకొని పోపు వేగిన తర్వాత ముందుగా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ముక్కలు వేసుకొని 2 పచ్చిమిర్చి చీలికలు వేసుకుందాము. ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు, ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకొని ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని 2 రెబ్బల కరివేపాకు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా కూడా ఫ్రై చేసుకుందాము. ఇలా కంటిన్యూస్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకుందాము. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి 3 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టండి. హై ఫ్లేమ్లో పెడితే ఇది విరిగినట్టుగా వస్తుంది. ఈ పెరుగు అనేది పుల్లగా ఉండకుండా చూసుకోండి. ఇలా లో ఫ్లేమ్లో పెట్టి కంటిన్యూస్గా పెరుగుని ఇందులోకి కలిపేసుకోండి. చూడండి, ఇలా కలిసిపోయిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కారం, ఒక పావు టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని వీటన్నింటినీ కూడా బాగా కలుపుకుందాము. ఇలా కలుపుకొని ఆయిల్ పైకి తేలేదాకా కూడా కంటిన్యూస్గా దీన్ని ఇలా కలుపుకుంటూ ఉందాము. చూడండి, ఒక 5 నిమిషాలకి ఆయిల్ చుట్టూ కూడా పైకి తేలుతుంది. సో చూడండి, వీడియో చూసే వాళ్ళు ఎవరైనా కానీ ఫస్ట్ టైం వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, చుట్టూ ఆయిల్ తేలింది కదా. ఇప్పుడు మనం ఉడికించి సన్నగా కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలు వేసుకొని 1 నిమిషం వీటన్నిటినీ కూడా మసాలాలన్నీ ముక్కకు పట్టేలాగా బాగా కలుపుకొని ఇప్పుడు 1 గ్లాసు వాటర్ పోసి ఇందులోకి ఉడికించుకుందాము. ఇలా మొత్తం అంతా కలిపేసుకున్నాక 1 గ్లాస్ వాటర్ పోసుకొని ఇందులో ఉప్పు కారాలు సరిపోయో లేవో చెక్ చేసుకోండి. సో నాకైతే ఉప్పు కొంచెం తగ్గిందని కొంచెం ఉప్పు వేసుకున్నాను. ఇలా వాటర్ వేసుకొని దీన్ని బాగా ఉడికించుకుందాం. హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. సో ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చండి. ఇది రైస్, రోటీ, బిర్యానీలోకి చాలా బాగుంటుంది. ఇది ఇప్పుడు ఉడికిపోయింది కదా. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకొని కలిపేసుకోండి. ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇది కొంచెం చల్లారిపోయేతలకి కొంచెం గట్టి పడుతుంది. ఎంతో టేస్టీగా ఉండే ఆలు కుర్మా రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్. థ్యాంక్ యూ.